లైటింగ్ వేసుకుంటే చిన్న ఏమైనా చాలా రకాల స్కామ్లు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. పుట్టిన తర్వాత కూడా వాళ్ళ డిసీజెస్ కానివ్వండి, డిసార్డర్స్ కానివ్వండి. సో అలాంటి పిల్లలకి లాంగ్వేజెస్ చాలా ఈజీగా నేర్చుకుంటారు చిన్నగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఎక్స్ప్లోరింగ్ నార్మల్ లాగానే తీసుకుంటారు, కానీ వాళ్ళు డిజార్డర్తో సఫర్ అవుతున్నారని పేరెంట్స్కి తెలియదు. వాళ్ళకి థెరపీస్ ఇస్తే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇంప్రూవ్ అయిపోవాలి. ఎప్పుడైతే మనం 10 years 12 years ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ని కంప్లీట్గా లీడ్ చేసుకోగలగాలి. సో ఓవరాల్గా కొంతమంది టైమింగ్స్ అని అడిగారు. టైమింగ్స్ అనేది ఏంటంటే ఫ్లెక్సిబుల్గా. సో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మనం వైజాగ్లో మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి చాలామంది పిల్లలు హైదరాబాద్కు వచ్చి మరి థెరపీస్ తీసుకునే వాళ్ళు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండి కొంతమంది రాలేకపోవడం జరుగుతూ ఉండేది. చాలామంది పేరెంట్స్ ఏంటంటే రిక్వెస్ట్ చేయడం వల్ల మనం వైజాగ్కి ఒక బ్రాంచ్ ప్లాన్ చేద్దామన్నట్టుగా మనం బ్రాంచ్ ప్లాన్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ థెరపీస్ ఏదైతే ఉంటాయో ఫుల్ ఫ్లెడ్జ్గా మనం 9 to 10 థెరపీస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే పిల్లలు ఆటిజం కానీ, లెర్నింగ్ డిజబిలిటీస్ కానీ, లేకపోతే డెవలప్మెంటల్ డిలే ఇష్యూస్ ఉన్న పిల్లలు కానీ, సో విజువల్గా ఏదైతే ఇష్యూస్ ఉంటా ఉంటాయో కొంతమంది పిల్లలు చూడడం ఏదైతే ఉంటుందో అటు ఇలా చూడడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి స్పీచ్ అనేది డిలే ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్న పిల్లలకి మనం ఓవరాల్గా ఏదైతే థెరపీస్ ఉంటాయో ఒక 9-10 థెరపీస్. సో పిల్లలకి కొంతమందికి 3 థెరపీస్ ఇవ్వచ్చు, లేకపోతే కొంతమంది పిల్లలకి 4 థెరపీస్ ఇవ్వచ్చు. ఇలా ఓవరాల్గా థెరపీస్ ఇచ్చి వాళ్ళకి నియర్ టు నార్మల్ చేసుకునే ఏదైతే టైం ఉంటుందో కొంతమందికి 3 years వరకు థెరపీ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే మనం ఇలా ఫుల్ ఫ్లెడ్జ్గా థెరపీస్ ఇస్తూ ఉంటే వితిన్ 6 months ఆర్ 1.5 yearలోనే మనం వాళ్ళకి నియర్ టు నార్మల్ తేవడం జరుగుతూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఆంధ్ర, ఇటు కొంతమంది ఒరిస్సా నుంచి కానీ, ఇటు తమిళనాడు నుంచి కానీ వచ్చే ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే పిల్లలకి ఫుల్ ఫ్లెడ్జ్గా థెరపీస్ ఇచ్చి సో వాళ్ళు నియర్ టు నార్మల్ అవ్వడానికి వీలవుతుంది. సో పిల్లలు ఎప్పుడైతే చిన్న వయసు ఉంటుందో వాళ్ళకి మనం థెరపీస్ ఏదైతే ప్రాపర్ వేలో మనం ఇవ్వడం జరిగితే వాళ్ళు వితిన్ షార్ట్ టైంలో నియర్ టు నార్మల్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే పిల్లల వయసు 3 years to 4 years, 4 to 5 years ఆర్ 10 years దాటిపోయింది అనుకోండి, మనం ఎన్ని థెరపీస్ ఇచ్చినా కష్టమైపోతుంది. మన ఇండియాలోనే మొట్టమొదటిగా మనం అశోక రిహాబ్ ఏదైతే ఉందో మనది, సో 10 థెరపీస్ ఇస్తూ వాళ్ళకి నియర్ టు నార్మల్ చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా ఈ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో మాత్రమే ఉండేవి. విజన్ థెరపీ కానీ, సుజోక్ 6 key థెరపీ కానీ, సో విజువల్ మ్యానిపులేషన్ అంటూ ఉంటాం, అండ్ CST అంటూ ఉంటాం. సో ఇవన్నీ ఏంటంటే మన ఇండియాలో చాలా తక్కువ అన్నమాట. సో ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 2 to 3 ప్లేసెస్లో ఉండొచ్చు అక్రాస్ ఇండియాగా. సో ఈ అశోక చైల్డ్ డెవలప్మెంట్ ఏదైతే సెంటర్ ఉందో ఓవరాల్గా ఇవి అన్ని థెరపీస్తో పాటు ఏదైతే ఆక్యుపేషనల్ థెరపీ అంటూ ఉంటాం, బిహేవియరల్ మ్యానిపులేషన్, బిహేవియర్ థెరపీ అంటూ ఉంటాం, స్పీచ్ థెరపీ అంటూ ఉంటాం, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటూ ఉంటాం. దీంతో పాటు ఇవన్నీ థెరపీస్ కూడా ఎవరైతే పిల్లలకి ఇప్పుడు లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నాయనుకోండి, సో పిల్లలు స్కూల్కి వెళ్తారు, వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఓవరాల్గా ఏదైతే వాళ్ళు నేర్చుకోలేకపోతారు, వాళ్ళకు ఉన్న ఇష్యూస్ని డిస్లెక్సియా
డిస్లెక్సీ అవ్వచ్చు, లేదంటే లెర్నింగ్ డిసబిలిటీస్ ఏదైతే ఉంటాయో అలాంటి పిల్లలకు కూడా మనం ఇలాంటి థెరపీలు ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు మన దగ్గర వచ్చిన తర్వాత కొంతమంది స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ టాపర్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది యూఎస్ నుంచి రావడం, ఆస్ట్రేలియా నుంచి రావడం, ఇలా వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా మన ఎన్ఆర్ఐస్ వచ్చి థెరపీస్ తీసుకొని అక్కడ తీసేసిన పిల్లల్ని మళ్ళీ రీజాయిన్ చేసుకొని వాళ్ళు ఆ స్కూల్లోనే మంచి ర్యాంకర్స్తో వాళ్ళు ఎదుగుదల అనేది అయిపోవడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మనం బెస్ట్ సర్వీసెస్ ఇద్దామన్నట్టుగా మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో నియర్ బై ఎవరైతే పేరెంట్స్ ఉంటారో ఇలాంటి ఇష్యూస్ ఉన్న పిల్లలు, సో డెఫినెట్లీ వాళ్ళు వచ్చి ఈ థెరపీస్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రతి 5-6 పిల్లల్లో ఒక పిల్లలకి ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే పిల్లలకి అసలు ఇష్యూ ఉందా లేదా అనేది మనం క్వశ్చన్ మార్క్ లాగా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే డిజిటల్ గ్యాజెట్స్ యూజ్ చేయడం కానీ, లేదు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం కానీ, లేదు అంటే లోన్లీనెస్ ఉండడం కానీ, సో ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అయిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే పిల్లలు ఐసోలేటెడ్ అయిపోవడం జరగడం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం పిల్లల్లో. ఏదైతే ఇలాంటి మానసిక ఏదైతే వికలాంగులు అని అంటూ ఉండేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు ఇలాంటి పిల్లలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం థెరపీస్ ఇచ్చి వాళ్ళకి నియర్ టు నార్మల్